నమస్తే అండి. పద్మజా ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామం చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆశ్లేష నక్షత్రం 3వ పాదం వాళ్ళు గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన గండ్రేడు క్షేత్రాన్ని చూద్దామండి. ఇక్కడ స్వామివారు శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ద్రాక్షారామానికి ఉత్తర దిశగా సుమారు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ గండ్రేడు క్షేత్రం ఉంటుందండి. రామచంద్రపురం సోమలకోట రోడ్డు మార్గంలో గొల్లల మామిడాడు జంక్షన్ అని ఉంటుంది. గొల్లల మామిడాడు జంక్షన్కి దక్షిణ దిశగా సుమారు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూస్తున్న గండ్రేడు క్షేత్రం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం 3వ పాదం మీకు పేరుని బట్టి చూసుకున్నదైనా సరే లేదా జన్మ నక్షత్రం అయినా సరే ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ నక్షత్రం కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి కర్కాటక రాశికి సంబంధించిన ఆలయమైన రామచంద్రపురం దగ్గరని వెల్ల గ్రామంలోని ఆలయాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే కనుక వీళ్ళకున్న గ్రహదోషాలన్నీ పోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని కూడా భీమఖండంలో చెప్పబడి ఉందండి. గండ్రేడు క్షేత్రంలో ఉన్న ఈ స్వామివారి ఆలయం చాలా ప్రాచీనమైనదండి. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు సాయంత్రం కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి నాడు ఇక్కడ స్వామికి విశేషమైన అభిషేకాలు చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి లింగోద్భవ కార్యక్రమం కూడా జరుపుతారు. మహాశివరాత్రి సందర్భంగా 4 జాములు కూడా ఆలయ దర్శనం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు సాయంత్రం దీపోత్సవం జరుగుతుంది. అలాగే శరన్నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. అన్నపూర్ణాది అవతారం ఉన్నప్పుడు అమ్మవారిని కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరిస్తారనమాట. మరుసటి రోజు ఆ కూరగాయలతో వంటలు తయారు చేసి భక్తులకు అన్నదానం చేస్తారు. కార్తీక మాసంలో కూడా విశేషమైన పూజలు ఉంటాయండి. అలాగే జ్వాలాతోరణం కూడా ఇక్కడ జరుపుతారు. ధనుర్మాసంలో తీర్థబిందు కార్యక్రమం ఉంటుంది. ధనుర్మాసం 30 రోజులు కూడా గ్రామ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వేడుకలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ప్రతి నెల మహాశివరాత్రి పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి. భీష్మ ఏకాదశి రోజున వార్షికోత్సవ వేడుకలు కూడా ఇక్కడ జరుగుతాయన్నమాట. ఈ గండ్రేడు గ్రామంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. ఇక్కడ గౌరీదేవి సంబరం చాలా వైభవంగా ఉంటుంది. ఇది ఒక 4 రోజుల పాటు జరుగుతుంది. దీనిని గండ్రేడు గ్రామానికి చెందిన పద్మశాలి కులానికి చెందిన కుటుంబం నిర్వహిస్తారనమాట. ఆశ్వీజ మాసంలో వచ్చే అట్ల తద్దినాడు ఒక మట్టి బొమ్మకు రంగులద్ది ఊరేగింపుగా గౌరీదేవి గుడికి తెచ్చి 4 రోజుల పాటు అర్చనలు చేస్తారు. ప్రతి ఇంటి నుంచి ఒక అరటిపళ్ళు గెలను గౌరీదేవికి సమర్పించడం ఆచారంగా ఉంటుందన్నమాట. గౌరీదేవి గుడిలో ఒక శిలపైన శివకుటుంబం కూడా మనకి దర్శనమిస్తుంది. ఇక రవాణా సదుపాయాలకు వస్తే కాకినాడ గొల్లల మామిడాడు ఆటోలు ఇంద్రపాలెం పెద్దపూడి మీదుగా ఉంటాయి. గొల్లల మామిడాడు ఆటోలు కాకినాడ బాలాచెరువు నుంచి బయలుదేరుతాయి. పెద్దాడ తర్వాత గండ్రేడు జంక్షన్ వస్తుందన్నమాట. దీన్ని చర్చ్ సెంటర్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే మీకు గండ్రేడు శివాలయం ఉంటుంది. మీరు ద్రాక్షారామం నుంచి వచ్చేలా ఉంటే ద్రాక్షారామం నుంచి రామచంద్రపురానికి బస్సులు ఆటోలు కూడా ఉంటాయండి. రామచంద్రపురం నుంచి సామలకోట కూడా బస్సులు ఉంటాయి. ఈ బస్సు సర్వీసులు గొల్లల మామిడాడు మీదుగా ప్రయాణం చేస్తాయి. గొల్లల మామిడాడు జంక్షన్ నుంచి గండ్రేడు శివాలయానికి మీకు ఆటోలు చాలా ఈజీగా దొరుకుతాయి. ఇది ద్రాక్షారామంలో ఉన్న భీమసభ నమూనా శివలింగం. మధ్యలో గంధం బొట్టు పెట్టున్నది ద్రాక్షారామం భీమేశ్వర స్వామి. చుట్టూ ఉన్న చిన్న చిన్న శివలింగాలన్నీ మనం చూస్తున్న 108 నక్షత్ర పాద శివాలయాలు అనమాట. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందామండి. నమస్తే.